వరాహ అవతారం భూమాతను రక్షించిన దైవకథ. ప్రాచీన కాలంలో భూమాతను తన వెంట్రుకల్లో మోస్తున్న హిరణ్యాక్షుడు అనే అసురుడు అతిశయ గర్వంతో ఆమెను పాతాళంలోకి అపహరించాడు. భూమి కనపట్టకుండా పోవడంతో లోకాల్లో సమతుల్యం కోల్పోయింది. దేవతలు భయంతో విష్ణుదేవుణ్ణి ప్రార్థించారు. విష్ణువు అవతరణం. వారి ప్రార్థనలు విన్న మహావిష్ణువు ఒక దివ్య వరాహము అంటే మహాపంది రూపంలో అవతరించాడు. ఆ వరాహ అవతారం పర్వతాలను ఎత్తే శక్తి, సముద్రాలను కోయగలిగే పళ్ళు, భూకంపాన్ని ఆపగలిగే కాళ్ళు, సూర్యుడిలా ప్రకాశించే రూపం. అతని గర్జనతో భూమి, ఆకాశం, పాతాళం మొత్తం కంపించాయి. భూమాత కోసం పాతాళంలోకి ప్రవేశం. వరాహుడు సముద్రాలలో దూసుకెళ్లి పాతాళంలోకి దిగిపోయాడు. అక్కడ భూమాతను నీళ్లలో మునిగిపోతూ చూసి సావధానంగా తన పైన పంజాలతో ఆమెను ఎత్తుకున్నాడు. భూమాత ఆయనను ఆశీర్వదించి ఇలా చెప్పింది: లోకరక్షణ కోసం నీవే నిజమైన ధర్మస్వరూపము. అసురుని రాక్షస యుద్ధం. అదే సమయంలో హిరణ్యాక్షుడు కోపంతో వరాహుణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు. ఆ యుద్ధం అనేక సంవత్సరాలు సాగినట్లు పురాణాలు చెప్తాయి. పర్వతాలు కూలిపోయేంత శక్తి, సముద్రాలు కదిలేంత తీవ్రత. చివరికి ధర్మం గెలిచింది. వరాహుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. భూమాతను తిరిగి స్థానంలో ఉంచడం. యుద్ధం తర్వాత వరాహుడు భూమాతను తన పళ్లపై మోసుకుని శాంతంగా జలాలపైకి తీసుకువచ్చి ఆమెను తిరిగి తన కక్షలో ఉంచాడు. దేవతలు సంతోషంతో ధర్మం నిలిచింది, ప్రపంచం పునరుద్ధరించబడింది అని స్తోత్రాలు పాడారు. కథ యొక్క నీతి: ధర్మాన్ని కాపాడేవారు ఎప్పుడూ శక్తివంతులు. గర్వం, అహంకారం చివరకు నాశనానికే దారితీస్తాయి. భూమి, ప్రకృతి ను రక్షించడం దేవతకైనా మనుషులకైనా ప్రథమ కర్తవ్యం.